వానాకాలం సీజన్కు ముందే రైతన్నకు పెద్ద కష్టం వచ్చింది. రైతన్న నెత్తిన మరింత ఆర్థిక భారం మోపింది రేవంత్ సర్కారు. పచ్చిరొట్ట, జనుము, జిలుగు ధరలు రెండింతలయ్యాయి. గత ఏడాది 30 కిలోల జిలుగు బస్తా 1116 రూపాయలు కాగా నేడు 2137 రూపాయలు చేరింది. 40 కిలోల జనుము గత ఏడాది 1448 రూపాయలు కాగా ప్రస్తుతం 2510 రూపాయలకు చేరుకుంది. మరోవైపు సబ్సిడీ పైన రేవంత్ సర్కార్ కోత విధించింది. సబ్సిడీ 60% నుండి 50%కి సర్కార్ కుదించింది. సర్కారు ఏం చేస్తుందంటే రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ అవన్నీ పక్కన పెడితే కనీసం పచ్చి రొట్టె ఎరువులు ఎల్లుకుందామన్నా ఆ సబ్సిడీ అనేది అమానతం పెంచి మొత్తం తగ్గించేసి రైతులను నట్టేయడం ఉంచుతున్నారు. ఈసారి జిలుగు విత్తనాల కోసం పోయిన సంవత్సరం 1116 రూపాయలు ఉండగా ఈసారి ఏకంగా 2137 రూపాయలు పెంచి రైతులను అన్యాయంగా కనీసం విత్తనాలకు కూడా సబ్సిడీ లేకుండా ఎత్తేసే పరిస్థితికి దిగజారిందంటే ప్రభుత్వ నియమాలు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏమంటే రైతు బంధు అనేది లేదు, రైతు రుణమాఫీ అనేది లేదు, పంటలకు బోనస్ అనేది లేదు. ఇప్పటి కళ్ళల్లో వరిధాన్యాలు అట్లనే కొట్టుకుపోతున్నాయి. అదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా వరిధాన్యం పచ్చి రొట్టెలు వేసుకొని మనం ఇవాళ సబ్సిడీ కోసం జిలుగు విత్తనాల కోసం పోతే 1116 సంచిని ఏకంగా 2137 పెంచి డబ్బులు చేసే పరిస్థితి అయితే రైతు బతుకుడా చావడం అర్థం కాని పరిస్థితి. ఇది రైతన్న ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు దయచేసి ఆలోచించి కనీసం ఎరువులు, కనీసం ఇచ్చే విత్తనాల సబ్సిడీ అన్నా కనీసం ఇచ్చే పరిస్థితి నెలకొల్పాలని కోరుకుంటూ దయచేసి ఒకటే విన్నవించుకుంటున్నా సార్, మీరు ఎక్కడున్నారో మాకు అర్థం కాని పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి సార్. ఒకటే సార్, మా రైతుల కోసం కనీసం విత్తనాల కన్నా సబ్సిడీ ఇవ్వండి సార్, ఎరువులు సకాలంలో అందించండి సార్, దయచేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ. వానాకాలం సీజన్కు ముందే రైతన్నకు పెద్ద కష్టం వచ్చింది. రైతన్న నెత్తిన మరింత ఆర్థిక భారం మోపింది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, పచ్చిరొట్ట, జనుము, జిలుగు ధరలు రెండింతలైనట్టు తెలుస్తోంది. ఎప్పుడు చూసినా రైతు నెత్తిన ఏదో ఒక భారం పడుతూనే ఉంది. వాళ్ళకి చెందాల్సినవి ఏమీ చెందట్లేదు. ప్రస్తుతం రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు రేవంత్ సర్కార్ ఇలా ప్రవర్తిస్తోంది? ఖచ్చితంగా సంత ఇది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచినట్టు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికీ అధికారికంగా అంటే రైతులకైతే ఈ విషయం తెలియదు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు పంట పొలాలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ కి సంబంధించి రైతులంతా కూడా ఇప్పుడు పంటలు వేసుకునే సీజన్. ఇంతకు ముందు అంటే పంట వేసే కంటే ముందు ఈ జిలుగు అలాగే జనుముతో పాటు పచ్చి రొట్టె, కింది పెసరైనటువంటి 4 రకాల అంటే రైతు సారవంతమైనటువంటి భూమిని బట్టి ఇవన్నీ కూడా వేసుకుంటారు. అయితే గతంలో 1116 రూపాయలు ఉండేటువంటి 30 కిలోల జిలుగు బస్తాకు ఇప్పుడు 2137 రూపాయలు అయింది. అంటే దాదాపు రెండింతలు రెట్టింపు అయింది. జనుము 1448 రూపాయలు ఉండేది, ఇవాళ 2510 రూపాయలు అయింది. పచ్చి రొట్ట అలాగే ఇంకొక పెసర్ అనేటువంటి రకము 1084 ఉండగా 2055 రూపాయలు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో రైతులు ఇప్పుడిప్పుడే రేపటి నుంచి రానున్న 2-3 రోజుల్లో వీరంతా కూడా ఈ పిఎస్సిఎస్ సెంటర్లకు కానీ ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో వారికి వచ్చినటువంటి సందర్భంలో అదే 1000 రూపాయలనే తీసుకుని వస్తారు. ఇట్లా 50% సబ్సిడీని కోరుకుంటారు. కానీ ఇప్పుడు సబ్సిడీ కూడా 50 నుంచి 60%, మరొక 10% పెంచి అటువంటి సందర్భం. మరి రైతులు ఖచ్చితంగా మరొకసారి రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరిధాన్యం కొనుగోలు సెంటర్లో పూర్తి స్థాయిలో వసతులు లేక కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ సాగునీటికి సంబంధించి కూడా మొన్నటి వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఈ రైతులు ఈ ఉన్న పంటను కొనుగోలు చేయడానికే నానా కష్టాలు పడుతున్న సందర్భంలో మరో పంట కోసము ముందు జాగ్రత్తగా భూసారవంతము, ఈ నేలలు సారవంతమైనటువంటి నేలల కోసమే ఈ దిగుబడి కోసము ఇవన్నీ కూడా జిలుగు విత్తనాలు అలాగే ఈ జనుము విత్తనాలు చల్లుకుంటారు. మరి ఈ సందర్భంలో ఇప్పుడు మరొక్కసారి రైతులైతే ఖచ్చితంగా రోడ్డుకే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కు తీసుకోకపోతే ఖచ్చితంగా రైతులైతే రోడ్డెక్కుతారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.